అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నేను అమెజాన్లో కాటన్ శారీస్ తెప్పించుకున్నాను. ఆగస్టు నెలలో జరిగే ఫ్రీడమ్ సేల్లో ఈ కాటన్ శారీస్ అన్నీ కూడా తగ్గింపుకు పెట్టారనమాట. అందులో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇదేమో కృష్ణాష్టమికి కట్టానండి. ఈ కాటన్ కూడా చక్కగా చెమట పీల్చే విధంగా ఉంటుందండి. మాకు ఇప్పుడు వర్షాకాలం అయినా సరే విపరీతమైన చెమటలు పడుతున్నాయి. ఇలాంటప్పుడు కూడా ఈ శారీస్ కట్టుకోవటానికి చాలా బాగుంటాయండి. ఈ కాటన్ మల్మల్ కాటన్ అంటే మెత్తగా ఉంటుంది చూడండి, అదనమాట. కొన్ని కాటన్ శారీస్ మనకి చూడంగానే ఇది బాగున్నది అని అనిపిస్తుంది కదండి. అట్లాగంటే కొద్దిగా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్ అవి ఉన్నాయనుకోండి, కొనుక్కోవాలని అనిపిస్తుంది. అట్లా అమెజాన్లో కనిపించిన ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చిందనమాట. ఇది ఆనంద బ్లూకి ఎల్లో కాంబినేషన్ తోటి వచ్చింది. ఇది కింద పైన కూడా సేమ్ బార్డర్ తోటి వచ్చింది. ఈ కాటన్ శారీ ఒకటి తెప్పించుకున్నాను అనమాట. దీనిలో బ్లౌజ్ కూడా ఉంటుంది. ఇదేమో పళ్ళు, ఎల్లో వచ్చి పళ్ళు, ఇదేమో బ్లౌజ్, డిజైన్ ఏమో బ్లౌజ్. ఈ మల్మల్ శారీస్ నాకు చాలా ఇష్టం అండి. మెత్తగా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు కట్టినా ఇలానే ఉంటాయి. నేను సాధారణంగా ఈవినింగ్ టైం అంతా కూడా ఇటువంటి మల్మల్ కాటన్ శారీసే కడతాను అనమాట. మెత్తగా హాయిగా ఉంటాయి అన్నమాట. అలానే ఈ మల్మల్లో ఈ కలర్ కాంబినేషన్, ఈ డిజైన్ నచ్చి ఇది ఒకటి తెప్పించానండి. చాలా స్టైల్గా ఉంది. ఇటుక రెడ్, మెరూన్ రెడ్ కాదు కానీ ఇటుక రెడ్కి హాఫ్ ఆఫ్ బార్డర్ ఇలాగనమాట అండి. ఈ బార్డరు, పళ్ళు కూడా ఇదే. ఇది మల్మల్ అంటే మెత్తని కాటన్ ఇష్టపడే వాళ్ళు ఈ మల్మల్ కాటన్ని ఇష్టపడతారండి. అలాగా ఈ శారీ కూడా నాకు నచ్చి ఆర్డర్ పెట్టి తెప్పించాను. బాగుంది. ఇది కూడా మల్ కాటన్ తోటి బాగుంది. ఈ శారీ డిజైన్ వచ్చి మహేశ్వరి కాటన్ డిజైన్ లాగా వచ్చిందనమాట అండి. ఈ మధ్య మహేశ్వరి సిల్క్, మహేశ్వరి కాటన్ ఎక్కువ కడుతున్నాం కదా, అంటే అవి కాస్ట్లీవిలేండి. ఈ మల్మల్లో ఆ డిజైన్ వచ్చేసరికి ఈ శారీ బాగుందని ఇది ఆర్డర్ పెట్టా. నిజంగానే ఈ డిజైన్ చాలా బాగుందండి. కాటన్ మనకి మల్మల్ కాటన్ మెత్తగా అలానే ఉంటుంది. తర్వాత ఈ సుంగుడి కాటన్ కూడా అండి అట్లానే ఉంటుందండి. ఈ కట్టుకున్న శారీని ఎన్నిసార్లు ఉతుకుంటానో కనీసం ఈ జరీ కూడా ముడుచుకోదు. ఐరన్ అవసరం ఉండదు ఈ జరీకి, అలానే ఉంటుంది అనమాట. ఈ చీరలు కూడా నాకు బాగా నచ్చుతాయి. ఈ సుంగుడి కాటన్ చీరలు, మల్మల్ కాటన్ చీరలు, ఇటువంటివి మనకి రెగ్యులర్ యూస్కి డైలీ కట్టుకోవటానికి, కొంచెం ఇంట్లో మనం పెద్దవాళ్ళం అనుకోండి కాటనే ప్రిఫర్ చేస్తాం కదా, అలాంటి వాళ్ళకి ఈ కాటన్ శారీస్ చాలా బాగుంటాయి. నాకు ఈ డిజైన్ చాలా డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. చాలా బాగున్నది. తర్వాత ఇది ఒకటి మొన్న సంధ్యమ్మ తెప్పించిందండి. ఈ శారీస్ మనం మొదట్లో 1200, 1500 అలాగా నారాయణపేట చీరలని బాగా వచ్చినాయి అప్పుడు. ఇది ఇప్పుడు తక్కువలో ఉన్నదనమాట అండి. సరే, ఇది ఎవరికైనా పెట్టినా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగున్నది కదా, ఈ శారీస్ బాగున్నాయమ్మా అని చెప్పింది. సంధ్య కూడా తెప్పించింది. వరలక్ష్మి వ్రతంలో పెట్టడానికి అని తెప్పించింది అనమాట తను. మొత్తం శారీ అంతా కూడా ఇట్లా ప్లస్లుగా ఉండి ఎల్లో బార్డర్ ఉంటుందన్నమాట. ఇది 500 అంతే. ఇది కాటన్ కాదు, అలానే నారాయణపేట అట్లా కూడా కాదు, మామూలు సిల్క్ పట్టు అంటారు కదా, అటువంటిది. క్వాలిటీ బాగుంది. 500కి చక్కగా బాగున్నది. మామూలుగా మనం ఎవరికైనా పెట్టడానికైనా, బొట్టు పెట్టి పెట్టడానికి అట్లా కూడా ఈ చీరలు బాగుంటాయి. అంటే గ్రాండ్ లుక్ ఉంటుంది. మనం కట్టుకోవాలి అని అంటే కొంచెం ట్రెడిషనల్గా ఏదన్నా కట్టుకున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, అది శుక్రవారాలు, పండగ పూట ఏదన్నా ట్రెడిషనల్గా కట్టుకోవాలి, అట్ ది సేమ్ టైం కొద్దిగా స్టైల్గా కూడా ఉండాలి అని అనుకుంటే ఇటువంటి చీరలు ప్రిఫర్ చేయొచ్చండి. ఇవి పెద్ద ప్రైస్ ఎక్కువ కాదు కాబట్టి చక్కగా మనం కొనుక్కుని మంచిగా ఒక మ్యాచింగ్ బ్లౌజ్ ఏదన్నా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ బార్డర్ వల్ల అనుకుంటండి, పూర్వం ఆరణి పట్టు శారీస్ అని వచ్చేవి, అలా అనమాట. అంటే ఇది పట్టు బార్డర్ కాదులేండి, రేషం బార్డర్ అంటారు కదా, అట్లా రిబ్బన్ బార్డరు కడితే చాలా బాగున్నదండి. అలానే రెగ్యులర్ యూస్ కోసం నాకు ఈ శారీస్ కూడా బాగా నచ్చుతాయండి. ఈ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చుద్ది. దీన్ని సెమీ టస్సర్ లాగా ఉన్నదనమాట.
ఇందులో ఎన్ని డిజైన్స్ ఉంటాయోనండి. కడితే కూడా చాలా అందంగా ఉంటుంది. జర్నీస్కి బాగుంటుంది, టెంపుల్స్కి అట్లా కట్టుకెళ్ళటానికి కూడా బాగుంటుంది. పైనేమో ఇట్లాగా పైన కింద ఇలా జరీ బార్డర్ వచ్చి శారీ అంతా కూడా బిస్కెట్ కలరు, కొండలంచు మనకి కొంచెం ఇక్కత్ డిజైన్ లాగా వచ్చింది ఈ శారీ. సో ఈ కలర్ కాంబినేషన్ వల్ల కూడా చాలా బాగుంది. క్లాత్ కూడా లైట్ షైనింగ్ ఉండి రిచ్గా కనిపిస్తుందండి. అసలు ఈ చీరలు కట్టే విధంగా కడితే అంటే పర్ఫెక్ట్గా చక్కగా స్టెప్స్ అలవాటైన వాళ్ళు స్టెప్స్ తోటి కట్టి నీట్గా కట్టుకుని వెళ్తే చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్కి ఈ శారీస్ రీజనబుల్ ప్రైస్లో కొంచెం రెగ్యులర్గా కట్టుకోవటానికి బాగుంటాయండి. మెయిన్ ఈ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చుద్ది. దీనికి బ్లౌజ్ ఏమో రెడ్ వచ్చింది. బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు అండి, బాగుంటుంది. ఈ మెటీరియల్ బాగుంటుంది. తర్వాత పళ్ళు వచ్చి ఇలాగనమాట. ఇలాగ శారీ అంతా లైట్ షైనింగ్తో బిస్కెట్ కలర్ విత్ డార్క్ కలర్స్ కదా, చాలా బాగా వచ్చిందనమాట అండి. ఈ శారీ ఒకటి ఇవి తెప్పించాను. ఇది ఇక సెమీ టస్సరే అండి. టస్సర్ శారీస్కి లానే ఆ బార్డర్ అటు ఇటు లైట్ జరీతోటి వస్తాయి కదా, అలానే వచ్చింది. పైగా ఇది స్కిన్ ఫ్రెండ్లీ లాగా ఉన్నదండి. కట్టుకున్నా కూడా చాలా మెత్తగా హాయిగా ఉన్నది. ఈ మెటీరియల్ చాలా బాగున్నది. మనకి అమెజాన్లో సేల్ నడిచేటప్పుడు ముఖ్యంగా మనకి అంతో ఇంతో తక్కువలో నడుస్తూ ఉంటాయి కదా, అప్పుడు వెతికి ఆర్డర్ పెడుతూ ఉంటాను. అవే లింకులు మీకు కూడా ఇస్తూ ఉంటాను అనమాట. ముఖ్యంగా ఈ మల్ కాటన్ శారీసు, తర్వాత ఈ సుంగుడి, తర్వాత ఈ మెటీరియల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటే ఎన్నిసార్లు ఉతికినా ఇవి ఇలానే ఉంటాయి. మనకి రైనీ సీజన్లో యూజ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి ఈ చీరలు. కొంచెం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చినుకులు అవి పడినాయి అనుకోండి, చీర ఏదన్నా కాటన్ శారీ అనుకోండి, తడిచిపోతే మనకి అంత ఇదిగా అనిపించదు. ఇటువంటివి అనుకోండి అసలు తడిచినా పర్వాలేదు, వెంటనే ఆరిపోతాయి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఎవరైనా క్యారీ చేయొచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. అమెజాన్లో మనకి సిఓడి ఆప్షన్ ఉంటుంది, అలానే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ శారీ వచ్చిన తర్వాత అంత ఇదిగా లేదు, నాకు కట్టుకోవటానికి అంత బాగా లేదు అని అనుకుంటే మనం వెంటనే రిటర్న్ కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే వీటికి ఉండే ట్యాగ్స్, కవర్స్ ఇవన్నీ మాత్రం జాగ్రత్తగా ఉంచండి. ఓకేనా అండి. నేను తెప్పించుకున్న ఇవి నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీకు ఎవరికన్నా అవసరం అనుకుంటే వీటిల్లో ఏదన్నా నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అలానే కామెంట్ సెషన్లో కూడా పిన్ చేస్తున్నాను, తెప్పించుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.